అర్థమైంది, బాగా అర్థమైంది. అన్నయ్య ఒకప్పుడు మోతీచూర్ లడ్డు బాగా ఇష్టంగా తినేవాడు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి మోతీచూర్ లడ్డును చూస్తేనే అన్నయ్య కోపం వచ్చేది. ఆ తర్వాత ఇంట్లో మేం కూడా మోతీచూర్ లడ్డు చేయటమే మానేశాం. దానికి కారణం ఏంటా అని మేమంతా ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా మాకు అర్థం కాలేదు. బహుశా దానికి కారణం సుహాసిని మీద ప్రేమేనేమో. వాళ్ళు ప్రేమించుకుంటున్నప్పుడు ఈ మోతీచూర్ లడ్డు వాళ్ళ ప్రేమలో భాగంగా ఉండేదనుకుంటా. అవును మాధవ్, నువ్వంటుంటే నాకు అనుమానంగానే ఉంది. మనమే అనవసరంగా అన్నయ్యకి ఇంట్లో ఉన్న ప్రియదర్శినే సుహాసిని అని హింటిస్తున్నామేమో అనిపిస్తుంది. ఏం పర్వాలేదు మాధవ్, అనుకుంటే మాత్రం ఆయనకి క్లారిటీ ఎలా వస్తుంది? మనం చెప్తేనే కదా, లేదంటే సుహాసిని గారు చెప్పాలి. ఎవ్వరూ చెప్పం. మనకి మాత్రమే తెలుసు. బయట ప్రపంచానికి ఎప్పటికీ తను ప్రియదర్శినిగానే మిగిలిపోతుంది. నువ్వేం కంగారు పడకు. నిజంగా బావగారికి అంత అనుమానం వచ్చినా గట్టిగా సుహాసిని గారిని అడగలేరు, మనల్ని కూడా అడగలేరు. ఇప్పుడు నిన్ను ఆట ఆడుకుంటాను చూడు. ఏం ఆలోచిస్తున్నావు మాధవ్? అవును, స్పెషల్ వంటకాలని అయిపోయినాయి అన్నావు. మరి నాకు స్పెషల్ వంటకాలు ఏమీ లేవా? లేవు మాధవ్, చివరికి పప్పు సాంబార్ మాత్రమే మిగిలాయి. అవునా? అయితే నాకు భోజనమే వద్దు. అదేంటి అలా అంటావు? కావాలంటే అప్పడాలు వేయిస్తాను, ఉప్పు మిరపకాయలు వేయిస్తాను, వచ్చి తిను. లేదు, నాకు భోజనానికి ముందు ఈరోజు స్వీట్ కావాలి. ఇప్పటికిప్పుడంటే ఇంట్లో స్వీట్స్ ఏమీ లేవు. పోనీ బుక్ చేయనా? నో, నాకు నువ్విచ్చే స్వీటే కావాలి. నేనిచ్చే స్వీటా? అదేంటి? తెలీదా? ఏంటి తెలీదా? తెలీదా తెలీదా అని ముందుకొస్తున్నావేంటి? తెలీదా?